మత్తయి స్వార్థ 22 అధ్యాయము 40వ వచనం. మత్తయి స్వార్థ 22 అధ్యాయం 40వ వచనంలో రాయబడి ఉంది, ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అన్నిటినీ ప్రవక్తలను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను అని రాయబడి ఉంది. యేసు చెప్పిన ఈ మాట గురించి మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. యేసు చెప్పిన ఈ మాటలు ఏమిటి? ఈ రెండు వాక్యములు అంటే ఈ రెండు ఆజ్ఞలు ఆయన చెప్పుచున్న ఆజ్ఞలు ఏమిటి, ఎవరితో ఆయన చెప్పాడు అని వాక్యంలో మీరు చదివి చూస్తే ఈ మత్తయి స్వార్థ 22 అధ్యాయం 35 నుండి 40 వరకు మనం చూస్తూ ఉన్నాము. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించటకు ఒక ప్రశ్న అడుగుచున్నాడు. ఏం ప్రశ్న అడుగుచున్నాడు? ఈ బైబిల్ స్వార్థ భాగంలో చూస్తే యేసు యొద్దకు రెండు రకమైన ప్రజలు వచ్చారండి. ఇక్కడ కూడా అలా ఆ రీతి అయిన ప్రజలు, యేసు చెప్పిన రీతిగా చివరి వరకు ఆయన రాకడ వరకు అటువంటి ప్రజలు ఉంటారు. ఒకవైపు ఒక రకమైన ప్రజలు ఉంటారు, ఇంకా చాలామంది ఇక్కడ ఉండవచ్చు ఆ రీతిగా వ్యాధిలోను కన్నీరులోను నిజంగా దేవుణ్ణి ప్రేమించి వాక్యం వినాలని వస్తున్న వారు చాలా వరకు అటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఒక రకమైన ఇంకొక రకమైన ప్రజలు ఉన్నారు. ఇక్కడ రాయబడి ఉంది, ఒక వ్యక్తి అతడు ఎలా ప్రశ్నించాడంట, ఏదో నేర్చుకోవాలని ప్రశ్నించలేదు, కానీ అక్కడ రాయబడి ఉంది ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని రాయబడి ఉంది. ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఏం తెలుసు? ధర్మశాస్త్రం బాగా తెలుసు. పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. కానీ యేసు చేస్తున్నది, ఆయన కుష్ఠరోగిని తాకుచున్నాడు, చేయి కడుగకుండా భోజనం చేస్తూ ఉన్నాడు, విశ్రాంతి దినంలో వారు తింటూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకవైపు ధర్మశాస్త్రంను పాటించిన పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ బైబిల్ను బాగా అంటే పాత నిబంధనను బాగా పాటించిన వారికి చాలా కష్టమైందండి. వారి ఉద్దేశం అంతా కూడా దేవుని మీద అంటే యేసు మీద ఏ నేరము మోపుదాం. ఒకవేళ ఈ రీతి అయిన ప్రజలు ఈరోజు కూడా ఉండవచ్చును. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము తప్పు పట్టాలని ఆయన అడుగుచున్నాడు. ఏది ముఖ్యమైన ఆజ్ఞ? ఒకవేళ ఈ 10 ఆజ్ఞలు ఏదో ఒకటి యేసు చెప్తే ఆయన మీద నేరం మోపవచ్చు కదా. అంటే ఇది ముఖ్యం కాదా? దొంగతనం చేయవద్దనేది ముఖ్యం కాదా? అంటే తల్లిదండ్రులను సన్మానించడం ముఖ్యం కాదా అని ఏదో ఒక రకంగా ఆయన ఆలోచించి ప్రశ్న వేశాడు. ఆయనకి ఇచ్చిన జవాబు మీరు చూస్తే ఈరోజు మీరు అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. ఆయన చెప్పిన జవాబు రాయబడి ఉంది. మొదటిది ఆయన అంటున్నాడు 37వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని మొదటి ఆజ్ఞ. దాని గురించి ఆయన చెప్తున్నాడు, ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ అది. అంటే మొదటి ఆజ్ఞ ఏమిటి అంటే నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించు, నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించు. ఈ యొక్క ఆజ్ఞ చూస్తే మొదటి మీ ధర్మశాస్త్రం చూస్తే 10 ఆజ్ఞలు మీరు చూసినట్లయితే మొదటి 4 ఆజ్ఞలు దేవుని సంబంధమైనది. మీ దేవుడు తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు. ఈ మొదటి 4 ఆజ్ఞల గురించి అక్కడ చెప్పబడి ఉంది. ఈ 4 ఆజ్ఞ కూడా ఈ ఒక్క ఆజ్ఞలోనే ఉన్నది. మీరు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో మీరు ప్రేమిస్తే మీరు ఇంకొక దేవుణ్ణి మీరు వెతకరు. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తే విశ్రాంతి దినమున ఆచరిస్తారు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తే ఇంకొక విగ్రహం కానీ ఏదో ఒకటికి మీ మనస్సును మీరు ఇవ్వరు. అంటే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించము అని అంటున్నాడు. ఈ మొదటి ఆజ్ఞ గురించి చూద్దాం. అంటే ఈ మొదటి ఆజ్ఞ. అయితే రెండో ఆజ్ఞ ఆయన అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞను యేసు చెప్పుచున్నాడు. చెప్పి అంటున్నాడు, ఈ రెండు ఆజ్ఞ కూడా ఎటువంటిదంట? ఆయన అంటున్నాడు, ఈ రెండు ఆజ్ఞ ధర్మశాస్త్రం అన్నిటినీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. ఈ రెండు ఆజ్ఞలు ఏమిటి అని ఆయన చెప్పుచున్నాడు. మొదటి ఆజ్ఞ గురించి నేను చెప్పబోతున్నాను. దేవుడు అంటున్నాడు నీ పూర్ణ మనస్సుతో. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం 2 ఆజ్ఞలు అని. ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. దేవుడు మానవులను సృష్టించినప్పుడు ఈ 2 ఆజ్ఞ చూడండి, దానిలో ఏముంది?
మొదటి ఆజ్ఞ దేవుడు అంటున్నారు, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించు. అక్కడ ప్రేమ ఉంది. రెండో ఆజ్ఞ చూడండి, నిన్ను ఎలా నువ్వు ప్రేమించుచున్నావో ఇతరులని కూడా అలా ప్రేమించు. దానిలో ఏముంది? ప్రేమ ఉంది. ఈ రెండు ఆజ్ఞ కలిపితే ఒకే ఆజ్ఞగా కంప్లీట్గా ప్రేమ అని చెప్పవచ్చండి. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి. ఇప్పుడే బైబిల్లో చూశాను, ఆజ్ఞ అని ఎక్కడైనా ఉందా? ఆది కాండంలో మీరు చదివి చూస్తే ఆదాము అవ్వను దేవుడు ఎలా సృష్టించాడు వాక్యంలో రాయబడి ఉంది. ఆదామును అవ్వను తన పోలిక చొప్పున ఆయన సృష్టించెను. ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవునికి ఏ స్వరూపం ఉంది? దేవునికి ఏ రూపము లేదు. అంటే ఎటువంటి రూపం? ఆత్మ రూపము. కానీ నిజంగా దీనికి ఉన్న తర్జుమా చూస్తే అక్కడ రాయబడి ఉంది, దేవుడు స్వరూపమందు వారిని సృజించెను. తర్వాత మీరు చూస్తే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు తన రూపంలో, అంటే ఆత్మ రూపంలో, తన రూపంలో సృష్టించాడు. అయితే దేవునికి రూపము, అంటే ఈ రూపం అనే వర్డ్ ఇంగ్లీష్లో క్యారెక్టర్ అంటారండి. క్యారెక్టర్ అంటే ఆత్మలో క్యారెక్టర్ ఉంది. ఈ ఆత్మకున్న క్యారెక్టర్ ఏమిటి? దేవుని యొక్క స్వభావం ఏమిటి? దేవుడు ఎవరు అని చూస్తే బైబిల్లో క్లుప్తంగా రాయబడి ఉంది. 1 యోహాను 4వ అధ్యాయము, ఒక తెలుగు బైబిల్లో మాత్రమే అలా ఉందండి. 8వ వచనం చివరి భాగంలో రాయబడి ఉంది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఏమిటండి? దేవుడు ప్రేమ స్వరూపి. దానికి అర్థము తెలుగు బైబిల్లో ఎలా ఉందంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ స్వరూపి అనే మాటను మీరు స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది తెలుసా? ప్రేమ రూపం అండి. ప్రేమ రూపం. దేవునికి ఏ రూపం? ఇంగ్లీష్ బైబిల్లో ఎలా రాయబడి ఉందంటే, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఎవరు అడిగితే ప్రేమ. ప్రేమ ఏమిటి? దేవుడే ప్రేమ. అంటే ఇంగ్లీష్లో అర్థం ఏం తెలుసా? గాడ్ ఈజ్ లవ్. ఇంకా ఆయనకు వేరే ఒక అర్థమే లేదు. తమిళ బైబిల్లో ఎలా ఉందంటే, దేవన్ అన్బాగవే இருக்கிறார். అంటే అన్బు అంటే ప్రేమ. దేవుడే ప్రేమ, ప్రేమనే దేవుడు. అంటే తన పోలిక చొప్పున నరుని ఆయన సృష్టించినప్పుడు, ఆదాము అవ్వను సృష్టించినప్పుడు ఆయన ఎలా సృష్టించాడు? తన స్వరూపంలో సృష్టించినప్పుడు వారిని కూడా తన ప్రేమ రూపంలో సృష్టించాడు. వారికి 10 ఆజ్ఞలైన ఇవ్వలేదండి. ఆ మానవులకు ఇవ్వబడిన మనుష్యులు గనుక, వారి మట్టితో వారి యొక్క శరీరము చేయబడినది గనుక, వారికి ఇవ్వబడిన ఒకే ఒక ఆజ్ఞ అండి. 2 ఆజ్ఞ కాదు, ఒకే ఆజ్ఞ. ఏం తెలుసా? మీరు అదే ఆది కాండం 2వ అధ్యాయం మీరు చూస్తే వారికి ఇవ్వబడినది ఒకే ఒక ఆజ్ఞ. ఏమిటని అంటే, వారికి ఇవ్వబడినది, మీరు ఒకే ఒక ఈ ఫలమును మాత్రం భుజించవద్దు అని చెప్పి ఒక ఆజ్ఞను దేవుడు వారికి ఇచ్చాడంట. ఒకే ఒక ఆజ్ఞ. అంటే ఎందుకు దేవుడు వేరే ఆజ్ఞలు ఇవ్వలేదు అంటే, ఇక్కడ నేను చెప్పిన రీతిగా వారు దేవుని స్వరూపంలో ఆల్రెడీ వారు ప్రేమగా ఉన్నారు గనుక వారికి ఎవ్వరు దేవుని ప్రేమించమని చెప్పవలసిన అవసరం లేదు. మీరు బైబిల్ చదివి చూస్తే రాయబడి ఉంది, ఆదాము అవ్వ దేవునితో వారు సంచరించారంట, దేవునితో నడిచారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. వారు దేవుని రూపంలో వారు సృష్టించబడ్డారు కనుక ఆ మహిమతో వారు నింపబడి ఉన్నారు. దేవుని మహిమ ఎటువంటిదో, ఆ ప్రేమ స్వరూపం ఎటువంటిదో, అదే స్వరూపంలో దేవుడు మానవుని సృష్టించాడు. వారికి హత్య అంటే ఏమిటో తెలియదు, వారికి దొంగతనం అంటే ఏమిటో తెలియదు, వారికి వ్యభిచారం అంటే ఏమిటో తెలియదు, వారికి దేవునికి వ్యతిరేకంగా ఇంకొక దేవుణ్ణి వెతకడం అంటే ఏమిటో తెలియదు. ఇవన్నీ ఎప్పుడు తెలిసింది? వారితో ఇవ్వబడిన ఒకే ఒక ఆజ్ఞలో ఉందండి అవన్నీ. ఆ ఒక్క ఆజ్ఞ ఏమిటి తెలుసా? వాక్యంలో మనం చూస్తున్నాం, యేసు మాట్లాడుతున్నప్పుడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఏమనుంది? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా వాక్యమును, నా మాటను గైకొనురు. అంటే నిజంగా ప్రేమ అనేది ఎప్పుడు వస్తుంది? ప్రేమ అంటే ఏమిటి? నేను చెప్తూ ఉంటాను, చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. అంటే ఎవరో ఒకరు భయపడి, ఒకవేళ ఈరోజు చూడండి మన లోకంలో చూస్తే, లోకరీతిగా మనం చూస్తే చాలా విధమైన కట్టడలు, చాలా ఆజ్ఞలు, గవర్నమెంట్ రోజు రోజు చట్టాలను మారుస్తూనే ఉన్నారు. ఎంత కఠినంగా శిక్షను వారు చెప్తున్నారు. మీరు ఈ పాపం చేస్తే మీకు ఈ యొక్క
శిక్ష. ఎంత కఠినంగా శిక్షను రోజు రోజు పెంచుతూ ఉన్నారో ప్రజల ఒక హృదయం ఎంత కఠినమైపోయిందంటే, మీరు ఎన్ని ఆజ్ఞలు పెట్టండి, ఆ ఆజ్ఞను దాటి మేము పాపం చేయడానికి ఒక నూతనమైన మార్గమును కనిపెడుచున్నాం. కానీ ఆదిలో మానవుని దేవుడు సృష్టించినప్పుడు వారికి ఇచ్చినది ఒకే ఒక ఆజ్ఞ. నువ్వు ఎప్పుడు ఈ ఫలమును నువ్వు తిందువో అది ఎటువంటి ఫలం అంట? మంచి చెడ్లను ఎరిగే ఫలం. అంతకుముందు దేవుడు మానవులకు చెడు ఏమి ఇవ్వలేదండి. వారికి చెడు అంటే ఏమిటో తెలియదు. వారికి తెలిసిందంతా ప్రేమ మాత్రమే. దేవుణ్ణి ప్రేమించడం, అక్కడ ఉన్న ఇద్దరు ఒకరిని ప్రేమించడం. కానీ ఈ ప్రేమలో కలంకము చేయడానికి అపవాది అక్కడ వచ్చాడు, సాతాను వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఆయన మెల్లగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మాటకు నువ్వు లోబడినావు కదా, ఇదిగో ఈ ఫలము ఎంత చక్కగా ఉంది. ఎవరితో మాట్లాడినాడు? అవ్వతో మాట్లాడినాడండి, బలహీనమైన స్త్రీ అని. ఆ రోజు అవ్వ బలహీనంగా ఉండలేదండి. ఆమె కూడా దేవుని స్వరూపంలో, దేవుని రూపంలో సృష్టించబడి ఉన్నదని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆమెతో మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీకు మంచి తెలిసి ఉండాలి, చెడు తెలిసి ఉండాలి. మంచి తెలవాలి, చెడు తెలవాలి. ఈ రోజుల్లో మన బుక్స్ అంతా చూడండి, ఎక్కడ ప్రపంచంలో పోయినా పిల్లలకు మంచి తెలిసి ఉండాలి, చెడు తెలిసి ఉండాలని అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే, ఆ రోజుల్లో ఆదామవ్వ ఏ చెడు తెలియకుండా దేవుని రూపంలో ప్రేమయ్యి వారు ఉన్నారు. కానీ దీనిలో ఈ చెడు ఎప్పుడు ప్రవేశించినది? ఎప్పుడు వారు అపవాదికి లోబడ్డారో. మొదటిది నేత్రాశ. వాక్యంలో మనం చూస్తున్న 1 యోహాను 2వ అధ్యాయము 15-16 వచనంలో మనం చూస్తే 16లో రాయబడి ఉంది, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినది కావు, అవి లోక సంబంధమైనవి. అంటే దేవుడు ఏం చేయలేదంట, మనుషులకు అవసరము లేని ఆశలను వారికి ఆయన చూపించలేదు. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు వాక్యం చదివి చూస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో ఆకాశంలో ఉన్నది, సముద్రంలో ఉన్నది, ఇక్కడ ఉన్నది అంతా కూడా నేను మీకు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, అన్నీ మీకే సొంతం, అన్నిటినీ ఏలుకొని అన్నిటినీ అనుభవించమని అన్నాడు. కానీ ఒక్కటి తినవద్దు అన్నాడు. ఎందుకు? ఆ ఫలంలో ఏదైనా మంత్రం ఉందనా, లేదంటే అది తింటే ఎవరైనా చనిపోతారనా? అది కాదండి, విధేయతను చూపించడానికి. అంటే దానికి ఉన్న రహస్యం ఏమిటంటే, రోమా పత్రికలో రాయబడి ఉంది 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాము, మీరు లోబడుటకు దేనిని మిమ్మును దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి లోబడుదురో దానికి దాసులగురని మీరు ఎరుగరా? చాలా ఈజీగా చెప్తానండి. ఏంటంటే, మీరు ఒకవేళ అపవాదికి లోబడి పాపం చేస్తే పాపమునకు దాసులు, లేదా దేవునికి లోబడి దేవుని యొక్క చిత్త ప్రకారం మీరు జీవిస్తే, ఇక్కడ రాయబడి ఉంది నీతికి నిమిత్తము విధేయతకే గాని దేవునికి మీరు లోబడినప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటారు. ఇక్కడ ఏం జరిగింది? ఆదాము అవ్వ ఆ రోజు వరకు కూడా వారికి ఏ పాపము ఎరగని వారు ఆ రోజు అపవాదికి లోబడ్డారండి, సాతానుకు లోబడ్డారు. మొట్టమొదటి పాపము ఏదెన్ తోటలో ప్రవేశించినది. మొదటి పాపం అవ్వ చేసినది. ఆమె చేసి ఆమె మాత్రం తిని విడిచిపెట్టలేదు, కానీ తన భర్త ఎద్దకు పోయి నువ్వు తిను. ఒకవేళ ఆదాము పాపం చేయలేదు అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఈమె నేత్రాశకు పడిపోయింది, కానీ ఆదాము భార్య ప్రేమకు పడిపోయాడండి. ఆదాము భార్య ప్రేమకి. ఈరోజు ఈ మెసేజ్ గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు ఆలోచించాను. ఈ రోజుల్లో చూడండి, చాలా కుటుంబాల్లో ఇప్పటి వరకు అక్కడ ఏదైనా తోటలో ప్రారంభించినది ఈ రోజు వరకు చూస్తున్నాం. ఎలా తెలుసా? అంటే మా పురుషునికి జ్ఞానం లేదని కాదు, కానీ కొన్ని కుటుంబాల గురించి అంటున్నాను. ఇక్కడ భార్య రెచ్చగొడుతుందండి. చూడండి, పక్కింట్లో కారు కొన్నారు, నువ్వు ఇంకా కొనలేదా? ఏంటంటే, ఇదిగో ఆ ఇంట్లో స్కూటర్ కొత్తగా కొనుక్కున్నారు, మీరు ఇంకా కొనలేదా? నీలాగానే నీ ఫ్రెండ్ సంపాదిస్తున్నాడు, చూడు వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, రోజు ఆయన భార్య ఒక పట్టు చీర కట్టుకుంటుంది, నాకు లేదు కదా. అంటే ఇతడు ఒకే జీతమే, కానీ ఇక్కడ వెనుక అతడు ఏమేమి తీసుకుంటున్నాడో ఈమెకి తెలియదు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? రోజు చూస్తాడు, అదిగో నేను క్రైస్తవుడు కదా, నేను ఇతరుల దగ్గర నేను లంచం తీసుకోవద్దు నేను అంటాడు. కానీ రోజు ఈమె విసుకును భరించలేక ఒకరోజు ఈయన ఏం చేస్తాడండి?
మంచిగా ఉన్న వ్యక్తి భార్య ఒత్తిడియా, భార్య ప్రేమనా, లేకపోతే ఏంటో అది నాకు తెలియదు, కానీ అక్కడ ఆ కుటుంబంలో అపవాది ఏం చేస్తాడు? ప్రవేశిస్తాడు. లంచము కావచ్చు, లేకపోతే అన్యాయంగా సంపాదించింది కావచ్చు. ఒక ప్రేమ ఇంకొక పాపము ఇంకొక పాపానికి దారి తీస్తుంది. ఒక్కసారి ఆశలో పడిపోయిన వ్యక్తి ఈరోజు 100 రూపాయలు పడిపోయిన వ్యక్తి రేపు 1000 రూపాయలు పడిపోతాడు. ఈ 1000 రూపాయలు అధికమైనప్పుడు ఏ భార్య ద్వారా ఈ పాపంలో పడ్డాడో అదే కారణంగా రేపు వ్యభిచారంలో పడతాడు. డబ్బు ఎక్కువైపోయినప్పుడు, అంటే డబ్బు తప్పు అని నేను చెప్పడం లేదు, భార్య ఆశను తృప్తిపరచడం తప్పు అని చెప్పడం లేదు. లోకంలో ఆ రోజు ప్రారంభమైన ఆ యొక్క విత్తనము ఈ రోజు వరకు కూడా, అంటే భార్యనే అన్నిటికీ కారణం కాదు. కొన్నిసార్లు నేను చెప్పి ఉన్నాను ఇదే ఒక మాటను ప్రసంగిస్తూ, అంటే ఆదాము ఎలా పడిపోయాడు? ఆ స్త్రీ వంచింది, ఆ స్త్రీ వలనే కదా అని చాలామంది కొన్ని రోజుల ఆ ప్రసంగాన్ని పట్టుకొని, పౌలు అంటున్న మాటను పట్టుకొని కొందరు అంటారు. అప్పుడు నేను అంటాను, దేవుని రూపంలో సృష్టించబడిన ఆదాముకు జ్ఞానం ఎక్కడ పోయింది? ఆయనకు బుద్ధి లేదా? దేవుడు జ్ఞానం ఇవ్వలేదా? సమస్త జ్ఞానముతో ఆదామును దేవుడు నింపి ఉన్నాడు. దేవుని రూపంలో ఉన్న అతనికి ఏ జ్ఞానంలో కొదువు లేదు, ఏ ఒక్క దైవిక జ్ఞానంలో ఎంత మాత్రం తక్కువ ఏం లేదండి. కానీ పడిపోయింది ఎక్కడ తెలుసా? మనుషుడు ఎప్పుడు దేవుని ప్రేమ కంటే తన భార్య ప్రేమ ఎక్కువ అని ఎప్పుడు ఆయన అనుకున్నాడో అప్పుడు పడిపోయాడండి. అక్కడ మొదటి ప్రేమ ఏం ప్రేమ? ఆదామవ్వ దృష్టి అంతా దేవుని మీద ఉన్న దృష్టి, అవ్వ దృష్టి ఆ ఫలము మీద పడినది. ఇతని దృష్టి తన భార్యను తృప్తిపరచడానికి ఆ ఫలమును తినవలసి వచ్చినది. ఇద్దరు జీవితంలో మరణం ప్రవేశించినది. అయితే దేవుడు ఏం చేశాడు? ఇదిగో ఆదాము, నీవు నీ భార్యను ప్రేమించి నువ్వు పడిపోయినావు కదా, నేను సంఘమైన నా భార్యను మిమ్మల్ని నా సొత్తుగా చేర్చుకోవడానికి ఒక వెలను చెల్లించాలి. నేను భూమికి వచ్చి నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నేను చూపిస్తాను. నా ప్రేమ ఏమీ తక్కువ లేదు. ఒకవేళ నీ ప్రేమలో నువ్వు పడిపోయినావేమో, కానీ నా ప్రేమలో నేను పడిపోలేదు సుమా అని చెప్పి దేవుడు ఏం చేశాడంట? పరలోకంను విడిచిపెట్టి మన కొరకు దిగి వచ్చి మిమ్మల్ని నన్ను ఎంతో ప్రేమించుచున్నాడో చూపించాడండి. హల్లెలూయా, చప్పలు కొట్టి మహింపరుస్తాం. మొదటి ఆజ్ఞ, ఆ రీతిగా ఉన్న మొదటి ఆజ్ఞ అతిక్రమించినప్పుడు తర్వాత మీరు చూస్తున్నారు, అక్కడ మనం ఇప్పుడు చదివిన భాగంలో మనం చూసినాం, మొదటి ఆజ్ఞలో వారు పడిపోయారు. అప్పుడు ఏం వచ్చింది? తర్వాత వచ్చింది ఇంకొక ఆజ్ఞ. హత్య చేశారు, ఇంకొక ఆజ్ఞ. ఇంకా పాపం చేశారు, ఇంకొక ఆజ్ఞ. అందుకే రాయబడి ఉంది, ఈ మాటలో మనం చూసినాము, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును, అంటే ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు అంటే అర్థం ఏమిటి? చాలా రోజులు నాకు ఇది అర్థం కాలేదు, కానీ ఒక రోజు దీని గురించి ప్రభు నాతో మాట్లాడాడు. ఇంకొక వాక్యం మనం చూస్తున్నాం, లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది, యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏమిటి? యోహాను కాలం వరకు రాయబడి ఉంది ధర్మశాస్త్రమును ఉండేది. అంటే పాతని ఇక్కడ ఏం రాయబడిన అర్థం ఏమిటంటే, యోహాను వరకు ఉన్నదంతా ధర్మశాస్త్రం. మోసే రాసిన మొదటి 5 గ్రంథములు ఉందండి, ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. ఈ ఆది కాండంలో మొదటి ఆజ్ఞలో ప్రారంభమైనది, తర్వాత సీనాయి కొండలో 10 ఆజ్ఞలు, తర్వాత ఇంకా అధికమైన, నువ్వు ఇలా చేస్తే నువ్వు బ్రతుకుతావు, ఇలా చేస్తే నీకు శాపం, నువ్వు ఇలా చేయకపోతే నీకు శాపం, నువ్వు ఇలా చేస్తే నీకు మరణం, నువ్వు ఇలా చేస్తే నీకు శిక్ష అని చెప్పి చాలా రకమైన ఆజ్ఞలు వచ్చింది. కానీ అక్కడ జరిగింది ఏమిటి? తర్వాత మోషే చనిపోయిన తర్వాత ఆ ద్వితీయోపదేశం కాలం తర్వాత వచ్చారు ప్రవక్తలు. యెహోషువ గ్రంథం తర్వాత ఆ రోజు నుండి ప్రవక్తలు వచ్చి ఏం చేశారు? వారు ఆజ్ఞలు ఇవ్వలేదు, కానీ వారు ఏం చేశారు? వారి ప్రవచన రీతిగా వారు మాట్లాడారు, ప్రవచన రీతిగా ప్రజలతో మాట్లాడారు. మీరు ఈ త్రోవలో మీరు నడవండి, మీరు దేవుణ్ణి ఈ రీతిగా మీరు వెంబడించాలి, మీరు ఈ రీతిగా మీరు ఆచరించాలి, లేకపోతే మీకు శాపం. పాత నిబంధన ఏం చెప్పిందంటే, మీరు ఇది చేస్తే మరణం, ఇది చేస్తే నీకు శిక్ష, ఇది చేయకపోతే నీకు, ఇవన్నీ చెయ్యి లేకపోతే చెయ్యవద్దు. ఇదే అండి పాత నిబంధన అంతా కూడా.
ప్రజలు ఎలా జీవించారు? ప్రతిరోజు భయంలోను, ప్రతిరోజు రక్తమును చూస్తూ వారి జీవితం అంతా రక్తము రక్తము రక్తమే. ఎన్ని పాపం చేశారో అంతగా, ఎంతగా పాపం విస్తరించినదో పాత నిబంధనలో అంతగా ఆజ్ఞలు విస్తరించింది. పాత నిబంధనలో అదే జరిగింది. పాత నిబంధనలో ప్రేమ ఏమిటో తెలియకుండా ధర్మశాస్త్రమును పాటించారు. ప్రజలు రక్తమును చిందించారు. ఈరోజు పాపం చేశారు, రేపు పోయి బలి ఇచ్చారు. మరల ఏం చేశారు? మరల పాపం చేశారు, పోయి మరల బలి ఇచ్చారు. మరల పాపం చేశారు, మరల పోయి, అంటే ఈరోజు పాపం చేయవచ్చు, రేపు బలి ఇవ్వచ్చు. ఈరోజు పాపం చేయవచ్చు, మరల బలి ఇవ్వచ్చు. రేపు పాపం చేయవచ్చు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి పోయి బలి ఇస్తాడు, మళ్ళా సంవత్సరం మరల పోయి బలి ఇస్తాడు. ఇది ఎన్ని రోజులు ఇలా జరిగింది? ఎన్ని రోజులు ప్రజలు పాపంలోనే ఉండాలి? ఒకరోజు యేసుక్రీస్తు భూమికి దిగి వచ్చాడు. శరీర రూపంలో ఆయన దిగి వచ్చాడు. ఆయనను చూసి యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపం అంతా కూడా మోసుకొని, ఆదాము నుండి ఈ రోజు వరకు కూడా, రేపు మనం చనిపోయినా మీకు పుట్టబోయే పిల్లలు, పిల్లలకు పిల్లలు, చివరి దేవుని రాకడ వరకు, ఆ తీర్పు దినము వరకు కూడా మనుషులు చేయబోచిన పాపానికి, మనుషులు చేసిన పాపానికి, ఈరోజు చేస్తున్న పాపానికి అన్నిటికీ ఒకే బలిగా పాపము లేని ఒక వ్యక్తిగా వచ్చి యేసు జన్మించాడు. జన్మించి ఏం చూపించాడు? నేను చెప్పేశానండి, తన ప్రేమను చూపించాడు. ప్రేమను చూపించి, ఇదిగో మీ కొరకు నేను బలి అయ్యాను, మీకు ఒకేసారి అర్పణగా నా ప్రాణంను పెట్టానని చెప్పి తన ప్రేమ ఎట్టిదో మనుషులకు చూపించాడండి. అంటే ధర్మశాస్త్రం, అందుకే యేసు అంటున్నాడు, పాత నిబంధన అంటే ధర్మశాస్త్రమును ప్రవక్తలను కూడా యోహాను వరకు కూడా ఏం చేశారంట? అదే చేశారు. ధర్మశాస్త్రము ఇవన్నీ బోధించినది. కానీ ఆయన అంటున్నాడు, కానీ ఇప్పుడు, ఎప్పుడండి? యేసు క్రీస్తును బట్టి, యేసు భూమికి వచ్చిన దినము మొదలుకొని సువార్త ప్రకటించబడుచున్నది. సువార్త అంటే ఏమిటి? ఆయన రక్తం చిందించడానికి ముందే ఆయన ప్రసంగించడం ప్రారంభించాడు. ఏమని? పరలోక రాజ్యం సమీపముగా ఉంది. అది ఏమిటది? ఈ మీరు పోగొట్టుకున్న, మానవుడు ఏదేం తోటలో పోగొట్టుకున్న ఆ మరల ఆ ప్రేమను మీకు ఇవ్వబోచున్నాను, మరల మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయబోచున్నానని చెప్పి అక్కడ దేవుడు చూపించినది ఏమిటి? ప్రేమ. అక్కడ రాయబడిన రీతిగా స్వార్థ ప్రకటించబడుచున్నది, ప్రతివాడు ఆ రాజ్యంలో బలవంతుగా జోరబడుచున్నాడు అని రాయబడి. ఈరోజు బలవంతంగా అంటే ప్రేమను చూసి ప్రజలు ఆకర్షించబడుచున్నారు. ఆ దేవుని ప్రేమను చూసి ఆయన చేసి ముగించాడు గనుక. అయితే ఈరోజు మనం ఈ ప్రేమలో, అంటే ఇక్కడ చెప్పబడిన మాట 2 ఆజ్ఞలు. మొదటి చెప్పాను దేవుణ్ణి ప్రేమించుడి అని. రెండో ఆజ్ఞ ఏమిటంటే మీరు మిమ్మును ఎలా ప్రేమిస్తారో అదే రీతిగా మరొకరిని ప్రేమించండి. మొదటి చెప్పాను, మొదటి 4 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞలో నెరవేరింది. కానీ మిగిలిన ఆజ్ఞ ఏమిటండి? మీ అందరికీ తెలుసు, హత్య చేయొద్దు. వాక్యంలోనే చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనమును మీరు చూసినట్లయితే నిదానంగా చదివి చూడండి. అక్కడ రాయబడి ఉంది, పొరుగువాణ్ణి ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. అంటే పొరుగువాణ్ణి ప్రేమిస్తే ఎలా ధర్మశాస్త్రం? ఈ ధర్మశాస్త్రం ఏమిటి? పొరుగువాణ్ణి ప్రేమించు. ఈ పొరుగువాణ్ణి ప్రేమించడంలో ధర్మశాస్త్రం ఎలా నెరవేరుస్తాం? అక్కడ చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఏలే అనగా విభచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, ఆశింపవద్దు, అవన్నీ మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెనని వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. అంటే దీనికి అర్థం ఏమిటి? మరొక వాక్యం కూడా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది, ధర్మశాస్త్రం అంతయు కూడా ఎలా ఉందంట? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుమని ఒకే మాటలో సంపూర్ణమై ఉన్నది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుమనే ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు అని రాయబడి ఉంది. దీనిలో ఉన్న రహస్యం ఏమిటి? ఇప్పుడు చూడండి, ఎవరైనా తన సొంత శరీరమును ద్వేషిస్తారా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా మిమ్మల్ని హత్య చేస్తాం వస్తే వచ్చి చేసుకోండి అని అంటారా? కదా?
ఎవరైనా మిమ్మల్ని హత్య చేయడం మీకు భయం కదా, ఇష్టం ఉండదు. మీ ప్రాణం ఎంత విలువైనదో మీకు తెలుసు. అయితే ఆ రీతిగా మిమ్మల్ని మీరు ఎలా ప్రేమిస్తారో ఆ రీతిగా ఇంకొకరిని ప్రేమించినప్పుడు హత్య చేయరు. మీ కుటుంబంలో వ్యభిచారం ఉంటే మీకు ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు కదా. అదే రీతిగా మీరు ఇంకొకరిని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా వ్యభిచారము చేయరు. ఆ రీతిగా ఒక్కొక్కటి నేను చెప్పవచ్చు. మన ఇంట్లో వచ్చి ఎవరైనా దొంగతనం చేస్తే మనకి ఇష్టమా? కనీసం మీ చెట్లో ఉన్న మామిడికాయ పక్కింట్లో ఎవరైనా తీసుకున్నా మీరు విడిచిపెట్టారు, గొడవ పడతారు కదా. ఓ ఒక మామిడికాయ పోయిందని. అదే రీతిగా ఇంకొకరింట్లో పోయి మీరు ఇంకొకరిని పొరుగు వారిని అదే రీతిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మీరు ప్రేమిస్తే మీరు ఏం చెయ్యరు? దొంగతనం చెయ్యరు. బైబిల్ గ్రంథంలో ఉన్న మిగిలిన 6 ఆజ్ఞలు, హత్య కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఏ మిగిలిన ఆజ్ఞ కానీ మీరు నిదానంగా చదివి చూడండి. ఇది చెయ్యవద్దు చెయ్యవద్దు చెయ్యవద్దని అంటున్న మనము నిజంగా దేవుని యొక్క ప్రేమ మనం ఎలా మహిమగా ఉన్నాం, మహిమగా మీరు నీతిమంతులుగా మారారు, తర్వాత మీరు మహిమపరచబడి ఉన్నారని రాయబడి ఉంది. యేసు రక్తం ద్వారా కడుగబడిన వారు ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉందండి. ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడో ఉపదేశం విని మీరు ఇది చేయకుండా ఉన్నారంటే ఒక్కరోజే ఉండగలుగుతారు. ఈరోజు ఒక బోధకులు వచ్చి మీరు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అంటే ఇక్కడ తీర్మానం చేస్తారండి, నేను చెయ్యను అని. ఉజ్జీవంలో మీ ఆత్మ రెచ్చగొట్టబడినది కనుక నేను అలా జీవిస్తాను ఇలా జీవిస్తాను అంటారు. ఎన్ని రోజులు ఉంటాయి తెలుసా? ఈ గ్రౌండ్ దాటిపోయేటప్పుడు తీర్మానంతో సంతోషంగా తిరిగి వెళ్తారు. కానీ మరల లోకానికి పోయి మిగిలిన రోజులు లోకంలో కలిసినప్పుడు మరల అదే పాపం చేస్తారు. ఇది చెయ్యకుండా ఉండాలంటే ఏం చేయబడాలి? క్రీస్తు యొక్క ప్రేమ మీ హృదయంలో నాటపడాలండి. అందుకే పౌలు రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు తెలుసా? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 17-19 వరకు మనం చూస్తే ప్రేమ గురించి ఆయన రాస్తున్నాడు. అది ఎటువంటిదంట? షార్ట్గా చెప్తాను. ఆ మధ్య భాగంలో రాయబడి ఉంది, క్రీస్తు యొక్క ఆ ప్రేమ ఎటువంటిదో మీరు దేవుని సంపూర్ణత యందు, సంపూర్ణం ఏమిటండి? ఇది 2 ఆజ్ఞలను గైకొనడం. ఈ సంపూర్ణ ఎత్తు యందు ఈ పరిపూర్ణనట్టు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి, అక్కడ రాయబడింది ప్రేమ యందు వేరు పారి అంట, స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దాని పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలి. ఇది నేను ఆలోచించాను, ప్రభువా ఇది నేను ఎలా వివరించాలి? దేవుని ప్రేమ ఎక్కడ చూపించారండి? సిలువలో. సిలువ ఆకారం ఎంతమందికి తెలుసండి? సిలువ ఎలా ఉంటుందండి? ఇంగ్లీష్లో అంటారు వర్టికల్ అండ్ హారిజాంటల్ అంటారు. వర్టికల్ అంటే మధ్యలో పైనుండి కింద వరకు ఉన్న ఆ యొక్క కొమ్మ, అది ఎక్కడ అంటే భూమిలో ఉంటుందండి. అది ఆ సిలువ భూమిలో ఉంటుంది. అది హారిజాంటల్ కొమ్ము అనేది అది దేవుని ప్రేమ అండి. అది ఎలా ఉంటుందంట? వేరు పారి అంటే భూమి లోపల నుండి అది వస్తుందండి. లోపల నుండి వచ్చి ఆ పైకి చూపిస్తుంది. ఆ మొదటి మధ్యలో ఉన్న కొమ్మ, దాన్ని ఏమంటారు? వెర్టికల్ అంటారు. వెర్టికల్ అంటే పైకి చూపించుతున్నది. అంటే మొదటిది మన ప్రేమ ఆ దేవుని ప్రేమ వలె పైకి ఉండాలండి. మధ్యలో ఉన్న ఆ కొమ్మ, ఆ సిలువలో ఉన్న మధ్య చెక్క, అంటే ఇటు ప్రక్క నుండి ఇటు ప్రక్క ఉన్నది హారిజాంటల్ అంటారండి. ఇది ఏం ప్రేమ తెలుసా? ఈ దేవుని ప్రేమ పరిపూర్ణంగా మన జీవితంలో ఉండాలంటే ఈ మధ్యలో ఉన్న ఈ చెక్క లేకపోతే అది ఒక క్రాస్ కాదండి, అది ఒక సిలువ కాదు, జస్ట్ ఒక కొమ్మగా ఉంటుంది. మీ జీవితం పరిపూర్ణంగా ఉండాలంటే ఇది బయట కనబడాలండి, లోపల కాదు. ఎక్కడ? భూమి లోపల కాదు, బయట కనబడుతున్న ప్రేమ ఏం తెలుసా? అదే మనుషులను మీద చూపించుచున్న ప్రేమ. ఇంకొకరికి అన్యాయం చేయకుండా, ఇంకొకరికి ద్రోహం చేయకుండా, ఇంకొకరి ఒక వస్తువులు ఆశపడకుండా, ఈ రీతిగా చెప్పబడిన మన సిలువను చూసినప్పుడు ఈ రోజు నుండి జ్ఞాపకం చేసుకోండి. మన ఇన్ని రోజుల ప్రసంగాల్లో ఏమిన్నాం తెలుసా? ఇది నేను మొన్న ప్రార్థనలో ఉన్నాను, నా ఇంట్లో నా గదిలో నేను ప్రార్థనలో ఉన్నాను. నేను మెసేజ్ సిద్ధపడుతూ ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మ. టెల్ మై పీపుల్ ద క్రాస్ రిజంబుల్స్ ఎ కంప్లీట్ లవ్. అది పరిపూర్ణమైన ప్రేమ అని నా ప్రజలకు చెప్పు. నేనన్నాను, ప్రభు నేను చాలాసార్లు ప్రసంగించి ఉన్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ ఒక పౌలన్న మాట ఏమిటంటే దేవుని యొక్క ప్రేమలో ఉన్న పరిపూర్ణము ఎప్పుడు వస్తుంది అంటే దేవుని ప్రేమించి మనుషులను ప్రేమించకపోతే అది అబద్ధం అండి. అది
అది అబద్ధం. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మనుషులకు అన్యాయం చేస్తే అది అబద్ధమైన ప్రేమ. దేవుని ప్రేమ ఎటువంటిది? పరిపూర్ణమైన ప్రేమ. అయితే ఈ రోజు నుండి మనం ఏం చెప్పాలి? లోతుగా వేరుపారుచున్న క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు ప్రేమలో మీరు నాటపడి రోజు రోజుకు పైకి ఏం చేయాలండి? ఎదగాలి. ఆ పరలోకం వైపు చూస్తూ, ఆ దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీకు నేర్పిస్తూనే ఉన్నాడు ఆ ప్రేమ ఎటువంటిదో. ఆ ప్రేమ మీలో అధికమైనప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎవ్వరు వచ్చి ధర్మశాస్త్రం నేర్పించవలసిన అవసరమే లేదు. మీలో ఒక స్వరం వినబడుతుంది. ఆ దేవుని ప్రేమ ఏం మాట్లాడుతుందంట? ఇదిగో నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు, నీ సహోదరునికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. సహోదరుడు అంటే సొంత తోబుట్టిన వాళ్ళని నేను చెప్పడం లేదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ సహోదరులు, సహోదరి. నేను అందరినీ బ్రదర్, సిస్టర్ అని పిలుస్తాను. చిన్న వయసు పెద్ద వయసు, బ్రదర్, సిస్టర్. పిల్లలను చూసినప్పుడు, యవన పిల్లలందరినీ చూసినప్పుడు నాకు సొంత నా బిడ్డల్లాగా నాకు అనిపిస్తుంది. అయ్యో ఈ అబ్బాయి నాకు కుమార్తె వయసు కదా. నేను కొన్నిసార్లు యవన అబ్బాయిని చూసినప్పుడు అనుకుంటా, అయ్యో నాకు మొదటి జన్మించిన బాబు బ్రతికి ఉంటే ఈ పాటికి ఆయనకు 23, 24 వయసు ఉండాలి కదా, ఇలాగే ఉంటాడేమో. అంటే చూడండి, మీ యొక్క నిజమైన దేవుని ప్రేమ మీ హృదయంలో ఉంటే మనుషులను ఎలా చూడడం ప్రారంభిస్తారు? మీ సొంత సహోదరిలాగా, మీ సొంత సహోదరుడులాగా, మీ అక్కలాగా, మీ చెల్లెలాగా చూసే ప్రేమ మీ హృదయంలో దేవుడు కుమ్మరిస్తాడండి. వాక్యంలో రాయబడిన రీతిగా అట్టి ప్రేమను క్రీస్తు మన హృదయంలో ఏం చేయాలంట? కుమ్మరించాలంట. నేను రోజు అడుగుతున్నాను, మీరు అడగండి, ప్రభువా నాకు అటువంటి ప్రేమ కావాలి. ఇతరులను మీరు ఎలా మమ్మల్ని ప్రేమించారో మేము కూడా అదే రీతిగా, సంగమును మాత్రం కాదు, భార్యను మాత్రం కాదు, నా సొంత అక్క చెల్లెలను మాత్రం కాదు, అందరినీ అలా ప్రేమించే హృదయం నాకు దయచేయమని అడగండి. మీరు ఆశపడినా మీరు తప్పు చేయరండి. ఆశపడినా తప్పు చేయరు. ఒకవేళ ధర్మశాస్త్రం పాటించాలి, అవన్నీ మీ సొంత ప్రయత్నంలో మీరు చేయాలనుకుంటే మీరు చేయలేరు. కానీ మీ హృదయంలో కుమ్మరించబడిన ఆ దేవుని ప్రేమ మీలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారు? ఒక నిజమైన సిలువ. అందుకే యేసు ఏమంటున్నాడు? ఎవరైనాను నన్ను వెంబడించ కోరిన ఎడల ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే ఇంగ్లీష్లో డినైయింగ్ యువర్ సెల్ఫ్ అని ఉంది. అంటే స్వార్థము లేని ఒక జీవితం మీలో వచ్చి, ఆ సిలువ అంటే మీరు అందరూ శ్రమ పడమని యేసు చెప్పడం లేదండి. యేసు శ్రమ పడ్డాడు, చేసి ముగించాడు, అన్నీ అయిపోయింది. అంటే ఈ సిలువ ఏం సిలువ అండి? నేను ఇప్పుడు చెప్పాను, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇది జ్ఞాపకం చేసుకొని, ప్రభువా మీరు ఎలా ప్రేమ స్వరూపిగా ఉన్నారో మిమ్మల్ని మేము వెంబడించాలి, మేము కూడా అలాగే జీవించాలి, మా జీవితం అలా ఉండాలి అని ఈరోజు నిర్ణయం చేసుకొని అడగండి. దీనికి ఒకే ఒక మార్గం అండి. నేను క్రైస్తవ కుటుంబంలోనే జన్మించానండి. తరతరాలకు మా తల్లి కుటుంబం అయితే కేరళ రాష్ట్రంలో ఎన్నో తరాలు. వాళ్ళని అడిగితే మా తాతయ్య చెప్తాడంట, తోమ కాలం నుండే వారు క్రైస్తవులని. అటువంటి క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించినాను. అయినా కూడా ఏమిటండి రక్షణ అనుభవం అంటే ఏమిటో నాకు తెలియదు. చదువుతున్న దినములో, చదువులోనో, పాటల్లోనో, పోటీలోనో ఏ ఒక కాంపిటీషన్ విడిచిపెట్టను. అథ్లెటిక్ అంటే నాకే ఫస్ట్ ప్రైజ్. 8 కాంపిటీషన్ ఉంటే 8లో కూడా ఫస్ట్ ప్రైజ్ తీసుకుని ఇంటికి వస్తాను. అలా ఉన్న వ్యక్తిని సడన్గా నాకు వివాహం జరిగింది. కాలేజ్ చదువుతున్న దినంలో నాకు వివాహం జరిగి ఈరోజు అండి, ఈ జూన్ 16వ తారీఖు నేను వరంగల్ వచ్చి ఈరోజు 25 సంవత్సరం అయిందండి ఆంధ్రప్రదేశ్ వచ్చి. హల్లెలూయా. అయితే చూడండి, నా జీవితం ఎలా మారిందంటే, నేను తప్పు చేశానని నేను చెప్పడం లేదు, పాపం చేశానని నేను చెప్పడం లేదు. కానీ ఆ యొక్క క్రీస్తు ప్రేమ కానీ ఆ దేవుని మార్గంలో నడవడం అంటే ఏమిటో నాకు తెలియదండి. నాకు తెలిసిందంతా నా ఇష్టానుసారంగా, నాకేది కరెక్ట్ అంత వస్తుందో అది చేయాలంతే. అలా ఉన్నప్పుడు నా జీవితం ఏమైందంటే, వివాహ దినము నుండి ఆ పెళ్ళైన రోజు స్టార్ట్ అయిందండి. చేతబడి చేశారు. పెళ్ళైన రోజే నా మతిస్థితి మారిపోయింది. ఏప్రిల్ 21వ తారీఖు పెళ్ళయిందండి. జూన్ 16వ తారీఖే నా భర్తతో కలిసి నేను జీవించడానికి వరంగల్ వచ్చాను. అంటే అన్ని రోజులు ఏం జరిగింది తెలుసా? ఒక పిచ్చిగా మారిపోయి రోడ్లో పరిగెత్తడము, ఆ రీతిగా నా మానసిక స్థితి పాడైపోయి, ఆ రోజు ప్రారంభమైన శ్రమ కొద్ది కొద్దిగా ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే చాలా శ్రమలు అనుభవించాను. ప్రార్థన ద్వారా స్వస్థత, తర్వాత మెడికేషన్స్ ద్వారా, సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ద్వారా, తర్వాత జూన్ 16 వరంగల్కి వచ్చాను.
మతి స్థితి అప్పుడు కూడా సరి కాలేదు, చాలా టాబ్లెట్స్ వాడాను నా మతి స్థితి బాగా అవ్వాలని. అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఒంటరితనం నన్ను చాలా వేధించినది. నేను ఇవాంజలిన్ పాల్ దినగర్ అండి, ఇద్దరు ఒకే క్లాస్, ఇద్దరికి సెకండ్ ఇయర్లో పెళ్ళి అయిపోయిందండి. అటువంటి రోజుల్లో ఆ టైంలో కొద్దిగా దేవునికి సమీపించాను. నాకు పరిశుద్ధాత్మ కావాలని ఆశ వచ్చింది. ఒకరోజు ఇద్దరు బిడ్డలు చనిపోయిన తర్వాత ఒకరోజు మీటింగ్లో ఆదివారం ఆరాధనలో కూర్చున్నాను. పెంటెకోస్ట్ సంఘానికి చెందిన వాళ్ళు కొందరు వచ్చి మా దగ్గర తమిళ్ వాళ్ళు ఆరాధన జరిపిస్తారు. వారి అనుభవం చూసినప్పుడు ఏంటి వీళ్ళు అన్య భాష మాట్లాడుతున్నారు, ఏమేమో గంతులు వేస్తున్నారు, ఎగురుతున్నారు, ఈ అనుభవం ఏమిటి అని వింతగా అనిపించినది. కానీ వారిలో ఉన్న సంతోషం నేను చూశాను. వారు కొద్దిగా వారు సంపాదించినా కూడా వారి కుటుంబంలో ఉన్న సంతోషం నేను చూశాను. అప్పుడు నాకు ఒక ఆశ వచ్చింది. ఎవరో చెప్పారు, ఎవరో నీకు చేతబడి చేశారు. ఆ చేతబడి అంతా అయిపోయిందండి 3 సంవత్సరంలో. అయినా చెప్పారు, దానివల్లనే నీకు సంతానం కలగడం లేదు, నీకు ఎప్పుడో సంతానం కలగదని డాక్టర్స్ చేయి విడిచిపెట్టారు. కానీ చివరికి ఒకరోజు విరిగి నలిగిన మనస్సుతో ఎవరో నన్ను గొడ్రాలన్నారు. ఆ మాటను తట్టుకోలేక దేవుని సన్నిధిలో ఏడవడం ప్రారంభించాను. ప్రభువా, నేను ఈ బ్రతుకు నేను జీవించలేను, నాకు ఈ రోజు విడుదల ఇస్తే ఇవ్వండి, లేకపోతే నన్ను తీసివేయండి, ఇది ప్రార్థన చేశానండి. ఆ రోజు ప్రార్థనను విన్న ఆ దేవుడు రాత్రి ఎప్పుడో మధ్యరాత్రి కాలము దేవుని అభిషేకం బలముగా నా గదిలో దిగి వచ్చినది. హల్లెలూయా. 91వ సంవత్సరము, 22 సంవత్సరం గతించిపోయినదండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రోజుకు ఆ రోజే నేను మారాను నేను చెప్పడం లేదు, ఇంకా మారుతూనే ఉన్నాను. నా జీవితం ఆ రోజు మారడం ప్రారంభించింది. ఇప్పుడు వరకు రోజుకు ఒక నూతన సృష్టిగా, ఒక మహిమ కలిగిన ఒక సృష్టిగా దేవుడు నన్ను మారుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా.